ఇంటి ముంగట కారు ఉంటది, గాళ్ళకు రేషన్ కార్డ్ ఆశ్రమా? వదిన అన్నది గవర్నమెంట్ జాబేనాయే, మీరు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుడేంది గమ్మతి కాకుంటే? మాకు రావద్దా ఇక? గంతున్నోళ్లకు గాళ్ళకెందుకో సర్కారు ఇచ్చే పింఛను అని అంటుంటాంగా ఇంటుంటాం. జర్రంతా అటు ఇటుగా గీ ముచ్చట గట్లనే ఉన్నది. మళ్ళా రిజర్వేషన్ల మీద ముఖ్యమైన క్వశ్చన్ చేసిందుల్లా దేశం పెద్ద కోర్టు అమ్మా నైనలు ఐఏఎస్ కొలువులు చేస్తుంటే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ లాస్టమా? మంచిగున్నోళ్ళు రిజర్వేషన్లు ఇడిచిపెడితే ఏమైతది? అన్ని తీర్ల నిమ్మలంగా ఉన్నాక ఇక రిజర్వేషన్లు దేనికి అని అన్నది. ఒక్క పారి ఫాయిదా అయితే మంచి జాబ్ సంపాదిస్తారు, ఇంత ఆమ్దాని పెరుగుతుంది, అన్ని తీర్ల మంచిగా అవుతారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఎందుకు ఉండాలనేది కోర్టు మాట. ఇట్లయితే కొందరికి లాభం కావచ్చునట. మళ్ళా శ్రీమంతులకు గుడిస్తే ఏమి లేనోళ్ళకు అందకపోవచ్చు. అప్పుడు ఇద్దరి నడుమ తేడాలు ఇంకింత పెరిగే ఛాన్స్ ఉంటది కదా. మళ్ళా క్రిమి లేయర్ మీద ఒకళ్ళు కేసేస్తే గీ మాటలు అన్నదన్నట్టు. అయితే దేశంలో పెద్ద కులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, దానికంటే ఓబీసీ రిజర్వేషన్ల రూల్స్ జరంత లూజ్ ఉంటే మంచిదన్నది. చూడాలి మరి దీని మీద సెంటరోళ్ళ మాట ఎట్లుంటదో.